క్రైస్తలో ఏప్రిల్ 16వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. పక్షులు ఎగురుచూ తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచూ విడిపించుచూ నుండును. దానికి హాని చేయక తప్పించుచూ నుండును. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆయన బిడ్డలము కాబట్టి మనలో ప్రతి ఒక్కరిని ఆయన కాపాడుతాడు. పక్షి వలె దేవుడు మనల్ని కప్పి ఉంచి కాపాడుతాడు. ఒక కాపరి వలె ఆయన మన చుట్టూరా ముందు ఉండి నడిపిస్తూ ఉంటాడు. సర్వశక్తి గల కాపరి యొక్క కాపుదల ఎలా పొందుకోగలము? ఆయన మనల్ని పట్టించుకునే దేవుడని నమ్మాలి. మన కష్టాలన్నిట్లోనూ, వేదన విపత్తులన్నిట్లోనూ ఆయన వైపు మాత్రమే చూడాలి. సర్వశక్తుడైన దేవుని నీడలో మనం విశ్రమించాలి. ఆయన మనల్ని కాపాడుతూ ఆశ్రయంగా ఉంటాడు. కోడి తన పిల్లల్ని ఎలాగూ కాపాడుతుందో అలాగే మనల్ని కూడా కాపాడుతాడు. మనం మన సమస్యలన్నిటిలో నుంచి బయటకి రావడానికి ఆ దేవాది దేవుని వైపు చూడాలి. ఆయన తన సంతోష సమాధానాలతో మనల్ని సంతృప్తిపరిచి మనకి ఏదియూ ఎంతమాత్రమూ హాని చేయకుండా కాపాడుతాడు. ఇప్పుడే ఆయన హస్తాలకు మన జీవితాలను సమర్పించినట్లయితే ఆయన హస్తాన్ని చాపి మనల్ని కాపాడుతాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.